సరైన సమయంలో మనిషి కళ్ళు తెరవటం చాలా అవసరమవుతుంది. అందుకు రామయ్య అవకాశం కూడా ఇస్తాడు, ఇంకా సంకేతం కూడా. కానీ అయినా కూడా మనుషులు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మితిమీరిన నిద్ర ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తుంది. నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, తను సంతోషంగా ఉండేలా చూసుకోడు. ఒకటి చెప్పనా, ఒక భార్య తన జీవితాంతం తన భర్తకు సమర్పిస్తుంది. ఒక గట్టి నమ్మకంతో తన వాళ్లను, తన పుట్టింటిని వదిలేసి తన భర్తతో కలిసి ఉండడానికి వస్తుంది. తన భర్త తన తుది శ్వాస వరకు తనకి తోడుగా ఉంటాడు అనుకుని ఆ భర్త తనని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడంటే అది సరిగ్గా ఉంటుందా? నువ్వు తనకి ఒక అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మనం మనసుతో ముడిపడి ఉన్నాం. మనసుతో ముడిపడి ఉన్నవాళ్ళు దూరంగా వెళ్ళొచ్చేమో కానీ ఎప్పటికీ విడిపోలేరు. నా మాట విను. నేను నీ కాపురం కళకళ్లాడడం చూడాలని అనుకుంటున్నాను. అందరూ ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇతరుల్లో చెడుని, ఇతరుల్లో లోపాలని వెతుకుతూ ఉండటం వల్ల మనల్ని మనం సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. మనం కేవలం మన మంచితనాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కష్టకాలంలో కూడా మనిషి మంచితనమే వాళ్ళకి దారి చూపిస్తుంది. నీ దృష్టిలో సంపన్నులు అంటే అర్థం లెక్కలేనంత సంపద. అదే నా దృష్టిలో సంపన్నులంటే వెలకట్టలేని పుణ్యం. సంపద ఉండడం తప్పు కాదు, కానీ ఎప్పుడైనా అవసరానికి మించి అధిక ధనం ఉన్నా కూడా ఆ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? దాంతో పేదవాళ్లకి వీలైనంత సహాయం చేయాలి. అప్పుడు మనిషి అసలైన ధనవంతుడవుతాడు. మనిషి సంపన్న హృదయుడు అవుతాడు. ఆస్తి వల్ల కాదు. ఇప్పుడు ఒకరి దగ్గర చాలా తక్కువ ధనం ఉంది. అప్పుడు మనిషి అసలైన ధనవంతుడవుతాడు. మనిషి సంపన్న హృదయుడు అవుతాడు. ఆస్తి వల్ల కాదు. ఇప్పుడు ఒకరి దగ్గర చాలా తక్కువ ధనం ఉంది, అయినా కూడా వాళ్ళు ఇతరులకి ఎవరికైనా సహాయం